బాల్యానికి సంబంధించి కూడా నియోజకవర్గ మార్పుకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. మీ పేరు పదే పదే తెరపైకి వస్తుంది. ఏంటి అసలు ఏం జరిగింది సార్? ఏం చర్చించారు సార్? ఏమినా జిల్లా కాన్స్టిట్యూన్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని చర్చించింది. రేపు కొంత వర్క్ జరిగింది. రేపు ఫైనల్ గా లిస్ట్ అని వస్తుంది. ఎందుకు మారుతుంది? నేను ఒంగోలని పోటీ చేస్తాను. సరే, ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతనే పోటీ చేస్తానని చెప్పి దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. 4 days లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారు సార్? కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి అని కొన్ని జరుగుతాయి. రేపు సీఎం గారు ఫైనల్ చేస్తారు. మీరు చెప్పారు సార్, మీరు నియోజకవర్గం మారుతారని కూడా చెప్తున్నారు. నేను మారట్లేదు. నిన్నటి నుంచి అనేక దఫాలుగా సమావేశాలు అవుతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారితో. ఏం జరిగింది? ఏం లేదు, నిన్న కొన్ని కాన్స్టిట్యూన్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం కొండపీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చారు నిన్న. కొండపీకి సంబంధించిన నాయకులు అదే దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ ని అనౌన్స్ చేశారు కదా. సురేష్ కి సార్ మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులను కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది. ఏంటి సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో ఇవన్నీ రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు సార్. మీ అనుచరులంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లు అన్ని కూడా సార్ గిద్దలూరుకి సంబంధించి ఏమన్నా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాం బాబు గారు పోటీ చేయని ప్రకటించారు. ఇప్పటికీ ఏమన్నా క్యాండిడేట్ రేపు ఫైనల్. ఓకే సార్. మనం చూసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాస్ స్పష్టంగా చెప్తా ఉన్నారు. రేపు దీనికి సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటా ఉన్నారు. ఇవాళ నిన్న నుంచి మనం చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి అదేవిధంగా ఇతర నాయకులు బాలినేని శ్రీనివాస్ ప్రకాశం జిల్లాకు సంబంధించిన పలు సెగ్మెంట్లపై కసరత్తు జరిగింది. ప్రధానంగా బాలినేని ఒంగోలు నియోజకవర్గం నుంచి బరిలో ఉండాలా లేదంటే మిగతా సెగ్మెంట్లకు సంబంధించి కూడా కసరత్తు జరిగింది. అయితే ప్రస్తుతం బాలినేని మాత్రం తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు. మరి రేపటికి మరికొంత అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక మనం ఇతర అంశాలు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాకు సంబంధించిన సెగ్మెంట్లు మనం చూసుకున్నట్లయితే రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన స్థానంలో మెట్టు గోవిందరెడ్డి పేరు పరిశీలన ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మెట్టు గోవిందరెడ్డి ఏపీఐసిసి చైర్మన్ గా ఉన్నారు ప్రస్తుతం. సో ఆయన పేరు, ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ సీరియస్ గా కన్సిడరేషన్ లో చూస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇక సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. ఆమెకు కూడా అక్కడి నుంచి అవకాశం ఉండదు మరొకసారి అని అంటా ఉన్నారు. ఆమె స్థానంలో సమంతకమణి సీనియర్ నాయకురాలు ఆమెకు అవకాశం ఉంటుంది. ఆమె పేరు పరిశీలనలో ఉంది. సమంతకమణి కాకపోతే ఆమె కుటుంబంలో కుమార్తెకు గాని కుటుంబంలో ఎవరికైనా అవకాశం ఇచ్చే పేరు కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ సమంతకమణికి కాకపోతే శ్రీనివాసమూర్తి అనే పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రస్తుతం ఉద్యోగిగా ఉన్నారు. ఆయనకి అవకాశం కూడా పేరు పరిశీలనలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రఫీకా మడకశిర నుంచి చూసుకున్నట్లయితే మడకశిర సిటీ స్థానానికి సంబంధించి కూడా పార్టీ కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం అక్కడ నుంచి డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో శుభకుమార్, ఈయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సీఏగా పనిచేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈయన పేరు కూడా పార్టీ సీరియస్ కన్సిడరేషన్ లో ఉంది. ఇక హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ కు కూడా పార్టీ మొండి చేయి చూపించే అవకాశం ఉంది. ఆయనకు అటువైపు ఎంపీగా గానీ అసెంబ్లీకి గానీ స్థానం ఎక్కడా దక్కే అవకాశం లేదని మనకు సమాచారం అందుతుంది. హిందూపురం నుంచి గోరంట్లను కనుక తప్పించినట్లయితే ఆ స్థానంలో ఎంపీగా బళ్ళారికి చెందిన శ్రీరాములు సోదరి శాంతమ్మకు అవకాశం కల్పిస్తారంటున్నారు. ఆమె బోయ వాల్మీకి కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థిని అక్కడి నుంచి బరిలో పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా కదిరి సెగ్మెంట్ కూడా మార్పు జరిగే అవకాశం ఉందని కసరత్తు జరుగుతుంది. కదిరి సెగ్మెంట్ లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిద్ధారెడ్డి ఉన్నారు. ఆ స్థానంలో మక్బూల్ అనే వ్యక్తికి అనే పేరు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇవి అనంతపురం జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు. అదేవిధంగా మరికొన్ని ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. తుది కసరత్తు జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ప్రకాశం జిల్లాకు సంబంధించి బాలినేని తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేస్తా ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఒక 5-6 అసెంబ్లీ సెగ్మెంట్ లో మార్పులు జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా అయితే కసరత్తు కొనసాగుతుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు క్యాంప్ ఆఫీసుకు రావడము, తమ స్థాన చలనం జరగకుండా తమకు మరొకసారి అవకాశం రావాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న బాబురావు ఆయన తాను
అన్న రాంబాబు తాను కంటెస్ట్ చేయను, రాజకీయాల నుంచి విరమించుకుంటానని ప్రకటించారు. మరి ఇలాంటి కొన్ని సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇటువైపు మైలవరం నుంచి కూడా వసంత కృష్ణ ప్రసాద్ కూడా కొంత నిరసన గళాన్ని వినిపించారు. సో ఇవన్నీ కూడా కొన్ని సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. వీటికి సంబంధించి పార్టీ ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటుందని చూడాల్సింది. 1-2 రోజుల్లో అయితే మరికొంత స్పష్టత, అధికారిక ప్రకటన జరిగే అవకాశం ఉంది. రఫీ.